తరం చూశాం। ఈ సవాళ్ళన్నీ అధిగమించి ఇది యువగలం కాదు ప్రజాగలమని నిరూపించినటువంటి నాయకుడు మన నాయకుడు లోకేష్ బాబు గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। పాదయాత్రలో మనం చూశాం, ఎంతో చైతన్యాన్ని ప్రజల్లో కల్పించాడు, బాధితులని వాదార్చాడు, చాలా వరకు ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులని అవినీతిని ఎండగట్టాడు। బడుగు బలహీన వర్గాలకి ఒక నాయకుడిగా కష్టాలని సుఖాలని విని ఆందగా ఉన్నాడు। ఇటువంటి నాయకుడు రేపు మనకి భవిష్యత్ నాయకుడని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను। ఈ రోజు ఈ సభకి ఒక ప్రాధాన్యత ఉంది, ఏంటో మీ అందరికీ తెలియాలి। మన యువ నాయకుడు 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేసి విజయవంతంగా చేసుకున్నటువంటి సభ। రెండవది, దుర్మార్గుడు మన నాయకుడు తప్పు చేయకపోయినా, పైసా అవినీతి చేయకపోయినా అక్రమంగా కేసు పెట్టి 53 రోజులు జైల్లో పెట్టి బయటికి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి సభ। మూడవది, రేపు 2024లో తెలుగుదేశం పార్టీ జనసేన ఎన్నికల శంఖారావంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొన్నటువంటి సభ। అందుకే ఈ సభకి ఎవరం ఊహించలేదు, మేము ఊహించలేదు, లక్షలాదిగా వచ్చారు, గ్రౌండ్ నిండిపోయింది। ఇటు 60 కిలోమీటర్లు, ఇటు 60 కిలోమీటర్లు, ఎక్కడ చూసినా సరే జన ప్రభంజనం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను। తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా, జన సైనికులారా, మనమందరం కలిసి పనిచేయాలి। ఈ మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి మనం ఎప్పుడైతే కలిసామో కొత్త డ్రామాలు ఆడుతున్నాడు। ఆ డ్రామాలే బలహీన వర్గాలని మన పార్టీలకి దూరం చేయాలని ఒక దుర్బుద్ధితో ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి। బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీకి దూరం చేయడం నీ తరం, నీ తండ్రి తరం, నీ తరం కాదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను। ఈరోజు తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల పునాదులు మట్టినటువంటి పార్టీ। బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అన్ని విధాలా ఆదుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను। తెలుగుదేశంలో జనసేనలో బలహీన వర్గాలు నాయకులుగా పనిచేస్తున్నాం, వైసీపీలో బలహీన వర్గాలు బానిసలుగా పనిచేస్తున్నారు। ఈరోజు ఉత్తరాంధ్ర ఉంది, వెనుకబడిన ప్రాంతం, ఈ ప్రాంతంలో బలహీన వర్గాలు నాయకత్వం ఉంది। కానీ 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, ఈ 3 జిల్లాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డికి, సుబ్బారెడ్డికి ఈ 3 జిల్లాలు రాసి పెట్టేశారు। అయ్యా బొత్స సత్యబాబు, ధర్మాన ప్రసాద్, సీము నెత్తురుంటే మీరు వెంటనే రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు। బలహీన వర్గాలకి ఈరోజు నాయకత్వం ఇచ్చే ధైర్యం లేదా? ఈరోజు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలుగా మొత్తం దోపిడీ చేశాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, ఉత్తరాంధ్రని దోచుకున్నాడు। అందుకే మనందరం కూడా ఈరోజు మళ్ళీ తెలుగుదేశం, జనసేన, తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఉన్నప్పుడు 1 సంవత్సరం ముందు నేను చెప్పాను 160 స్థానాలు తెలుగుదేశం పార్టీకి వస్తాయని। చాలా మంది నవ్వారు, అచ్చెన్నాయుడు ఏంటి 160 స్థానాలు వస్తాయని,
ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిశాడు. ఇక్కడ వైసీపీది దబిడి దుబిడే.